ఆందోళన మైసమ్మ టెంపుల్లో కొనుక్కున్నామండి. ఆందోళన మైసమ్మ టెంపుల్ ఇక్కడ కొనుక్కున్నాం. ఇప్పుడు హైదరాబాద్ దాటి వెళ్తాం ఇవాళ. అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల పూల పుట్టమ్మ పెద్దమ్మ సూరాలమ్మ వడిపారటి గుంచెడు మమ్మ దునిలో నమ్మిన వేలుపుటమ్మ మనవలుండేటి మమ్మ దుర్గమ్మ మమ్మ తెచ్చేత మహాత్మ శ్రీ మాత్రే నమ. జై సాయిరామ్, జై సాయిరామ్, జై సాయిరామ్. చూస్తున్నారు కదండి, షిరిడి సాయినాథుని ఆలయానికి షిరిడికి భక్తులు మహాపాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కంచెంచర్ల మండలం పెరకలపాడు గ్రామంలోని చిన్న షిరిడి సాయిబాబా ఆలయం నుంచి మహారాష్ట్రలోని షిరిడి సాయినాథుని దర్శనార్థం బయలుదేరిన భక్తుల పాదయాత్ర రాత్రి అక్కడ బస్ చేసి 950 కిలోమీటర్లు పైగానే సాగింది. స్వామివారి దర్శన అనంతరం షిరిడి నుంచి ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ కానంపూడి శ్రీహరి గారు 4వ తేదీ పేరకలపాడు చిన్న షిరిడి నుండి బయలుదేరారు. ఈ పాదయాత్ర ఇంకా ఈ హైదరాబాద్ దగ్గరకి చేరింది. ఈ గత ఏడాది 13వసారి షిరిడి పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మరలా ఈ సంవత్సరం 14వసారి షిరిడి మహాపాదయాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో చక్కగా వీళ్ళందరూ కూడా పాల్గొని షిరిడీకి పాదయాత్రగా బయలుదేరారు. వీరందరికీ కూడా చక్కని సాయినాథుని ఆశీస్సులు. ప్రతి సంవత్సరం కూడా పాదయాత్ర చేసుకుంటూ బాబావారి దగ్గరకు నడుచుకుంటూ వెళ్తారు. చాలా మంచి కార్యక్రమం వీళ్ళు చేసుకుంటూ దారి అంతా కూడా పల్లకీ ఉత్సవం కూడా చేసుకుంటూ వెళ్ళేవారు. చక్కగా చాలా అంటే పల్లకీ ఉత్సవం పల్లకీని మోసుకుంటూ డైరెక్ట్గా వెళ్ళేవారు. చాలా మంచి మంచి అనుభవాలు అనేవి చేపట్టడం, వీళ్ళకి మంచిగా జరగడం, దారి అంతా కూడా వీళ్ళకందరికీ కూడా చక్కని సహకారం బాబావారు అడుగడుగునా వీళ్ళకి బాబావారు ఆశీస్సులు అందిస్తూ స్వయంగా సాయినాథుడే వీళ్ళ వెంట తీసుకువెళ్తూ ముందు వెనుక కూడా బాబావారే వీళ్ళకి ప్రతి సంవత్సరము కూడా వెళ్ళడం అనేది చాలా గొప్ప విశేషమండి. నిజంగా సాయినాథుని కృప ఉంటేనే ఇదంతా సాధ్యపడి